హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. వీడియోలో వచ్చేసరికి నేను మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటనేది నేను చూపించబోతున్నాను. వీడియో అప్లోడింగ్ అనేసరికి చాలా లేట్ అయిపోయింది. సో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే 5th వీక్ చేసుకున్నాను. కొంచెం కొన్ని రీజన్స్ వల్ల 5th వీక్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో కానీ ఎలాగైనా సరే అమ్మవారు మాత్రం బాగా చేయించుకున్నారు నా చేత. నార్మల్గా ఆ రోజు నైట్ అన్ని పనులు అవన్నీ రెడీ చేసుకొని పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకొని పడుకునేసరికి 2 అయింది. 2కి పడుకొని 4 o'clockకి లేచాను. లేచి 5 లోపల ఫ్రెష్ అయిపోయి మా ఇంట్లో నార్మల్గా పూజ చేసేసుకొని తులసమ్మ దగ్గర పూజ చేసుకొని తర్వాత అన్నపూర్ణాదేవికి స్టవ్కి అన్నిటికి పూజ చేసి తర్వాత మా అమ్మకి కూడా దీపారాధన అది చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఇంకా నేను వంటలు రెడీ చేసేసాను. 7 ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. ప్లస్ 9 ఐటమ్స్ చేయాలి కాబట్టి 7 ఐటమ్స్ చేసి ఇంకా 2 ఏమో శనగలు, 1 పానకం అనేది రెడీ చేసుకున్నాను అనమాట. సో 9 o'clock లోపల నాకు వంటలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఆ రోజు నేను మార్నింగ్ పూట వేసుకున్న డ్రెస్ అనమాట ఇది, అదే శారీ. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి మా అమ్మమ్మ వాళ్ళ వైపు ఒక అత్తయ్య ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో అప్పుడు నాకు పెట్టారు ఈ శారీ. అది ఈరోజు ఓపెన్ చేశాను. అండ్ ఇంకా నా వ్రతము 11 o'clockకి 10:30కి ఆ టైంకి స్టార్ట్ చేసేసాను అనమాట. అది కూడా నేను ఫోన్లో పెట్టుకొని మంత్రాలు అవన్నీ నేను స్టార్ట్ చేసుకున్నాను. అయితే సుమన్ టీవీ వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇలా ప్రెంతులు గారు అవైలబుల్గా లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అనేది అదంతా చూసుకొని నేను పూజ అంతా చేసేసాను. అందులో 16 లక్ష్మీదేవులని కలశంలో స్థాపన చేశారనమాట. సో అలా నేను మొత్తం పూజ చేసేసుకున్నాను. అండ్ తర్వాత నైవేద్యాలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి ఈవినింగ్ పూజ అనమాట. ఈవినింగ్ కూడా మనం దీపారాధన అది చేసుకోవాలి కదా. సో దానికోసం అని నేను ఈవినింగ్ మంచిగా అన్ని దీపారాధన అంతా చేసుకుంటున్నాను. మొత్తం దీపారాధన మొత్తం చేసేసుకొని తర్వాత వాయినాలు అనేది నేను ఇచ్చాను అనమాట. ఒక 5 మెంబర్స్కి వాయినాలు ఇచ్చాను. యాక్చువల్లీ మా ఏరియాలో ఎవరు ఉండరు, ఒక 7-8 బిల్డింగ్స్ లేదా 5 అలా ఉంటాయి. దానిలో కూడా 7-8 బిల్డింగ్స్ అలా ఉంటాయి. దాంట్లో బ్యాచులర్స్ ఉంటారు, కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. సో నా లక్ ఏంటంటే నేను వెళ్ళి పిలవగానే వాళ్ళందరూ వచ్చి వాయినాలు తీసుకున్నారు. నేను బాగా చేసుకున్నాను ఈ వ్రతం అనేది. అసలు చేసుకుంటానా లేదా అని అయితే అనుకున్నా, బట్ పర్లేదు, బాగా చేసుకున్నాను. నైవేద్యాలన్నీ కూడా పెట్టుకొని అన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రతంకి ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది మా మేనత్త పెట్టారు నా పెళ్ళిలో, ఆల్మోస్ట్ మంచి ప్యూర్ పట్టులో. సో దానికి నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకొని ఈరోజు కట్టుకోవాలి అనుకున్నాను. ఈ మధ్యన ఆలోచన వచ్చింది, ఇదెందుకు స్టిచ్ చేయించుకోకూడదు అని. మార్నింగ్ వచ్చేసరికి పూజ అయిపోయిందండి. సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ మనం పూజ చేస్తాం కదా. సో ఈవినింగ్ అయితే నేను పూజ చేసి మొత్తం దీపారాధన అంతా మామూలుగా డైలీ ఇంట్లో పూజ చేసుకున్నట్లుగా దేవుడి దగ్గర, అలాగే మన వరలక్ష్మి వ్రతం చేసుకున్న కలశం దగ్గర, పీఠం దగ్గర నేను నార్మల్గా దీపారాధన అది చేసేసుకున్న తర్వాత నేను వాయినాలు ఇచ్చాను అనమాట 5 మెంబర్స్కి. ఇంటి దగ్గర వాళ్ళని పిలిచాను. యాక్చువల్లీ నా రిలేటివ్స్ని పిలిచాను. చాలా దూరం ఉండే వాళ్ళు, ఒక 50 kilometers అట్లా ఉన్నారు. సో అంత దూరం ట్రావెల్ చేసి రాలేక ఇంకా ఇంటి దగ్గర వాళ్ళని పిలిచేశాను. కొంతమందికి అయితే ఫీవర్ ఉన్నాయి. సో నేను 9 members అనుకున్నా, కానీ 5 membersకి ఇచ్చేసాను. సో మొత్తం ఈవినింగ్ 7 నుంచి 9 వరకు వెయిట్ చేసి చూసి వాళ్ళ కోసం వాయినాలు అవన్నీ ఇచ్చేసాను అనమాట. ఇంకా నైవేద్యాలు ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకున్నాను.
పూజ అంతా అయిపోయింది. ఇంకా అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడే నేను మా అమ్మకి కూడా మంచిగా బట్టలు పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ పెట్టడానికి అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆ అందరికీ పూజలు చేసేసాను కదా. మళ్ళీ మార్నింగ్ పూజలు చేసేసి ఆ తర్వాత అమ్మకి పూజ చేసిన తర్వాత 11కి 10:30 ఆ టైంకి నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను కదా. సో అప్పుడు పెట్టలేదు, అమ్మవారికి బట్టలు పెట్టిన తర్వాత పెడదామని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. పీఠం కదిలించడం, కలశం కదిలించడం ఉంటుంది కదా. సో శుక్రవారమే కదిలించాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నేను దీపారాధన చేసుకొని మళ్ళీ ఒకసారి వీడియో తీసుకున్నాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత దీపారాధన నిండుకొని అంతా అయిన తర్వాత నేను కలశాన్ని అనేది కదిలించి చేసుకున్నాను. చూసారు కదా అమ్మవారు ఎలా ఉన్నారో. కలశ స్థాపన చేసుకున్నాను నేను అంతా కూడా యూట్యూబ్లో చూసి చేసుకున్నానండి. అంటే యూట్యూబ్లో మంత్రంతో సుమా టీవీ వాళ్ళు పెట్టారు. సో పంతులు గారితో చేసుకున్నట్టుగా సేమ్ ఆ మంత్రాలతో ఆ అవహయామి అవన్నీ చేసి స్థాపన చేసుకున్నాను నేను. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఇల్లు వచ్చేసరికి చాలా దూరం ఊరిలో ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మాకు. ఈ చుట్టుపక్కల ఎక్కువ ఇల్లు లేవు, ఒక 5-6 ఉంటాయి అనుకుంటా అంతే. ఎవరు వస్తారు, మా రిలేటివ్స్ కూడా అందరూ దూరంలో ఉన్నారు, పిలిచిన వాళ్ళు రాలేదు. సో ఇంటి దగ్గర వెళ్ళి చెప్పగానే వెంటనే వచ్చారు. 5 ముత్తైదులకి నేను తాంబూలాలు కూడా ఇచ్చాను. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. అన్ని వంటలు చేసుకున్నాను. మార్నింగ్ 2 అయింది పడుకునేసరికి. 2కి పడుకొని మళ్ళీ నేను మార్నింగ్ 4కి లేచి మన ఇంట్లో పూజలు నార్మల్ దేవుడికి తులసమ్మకి పూజ చేసేసుకొని తర్వాత వంటలన్నీ ప్రిపేర్ చేసి 10 o'clockకి 10:30కి అలాగా నేను మళ్ళీ పూజ వరలక్ష్మి వ్రతం అనేది స్టార్ట్ చేశాను. 2 hours పట్టింది. అంతా అయిపోయి చాలా బాగా జరిగింది. అమ్మ నా చేత చేయించుకుంటుందో లేదో అని చెప్పి నేను 5 weeks నుంచి కూడా నేను అనుకుంటున్నాను చేయాలి. 3rd week అనుకున్నాను కానీ అవ్వలేదు కొన్ని వేరే ఇష్యూస్ వల్ల. బట్ 5 Fridays కూడా నేను మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. ఆ 5 Fridays కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.